మనం గత వీడియోలో టాటా ప్లే రిమోట్ బటన్స్ ఇంకా వాటిని ఎలా ఉపయోగించాలి అనేది తెలుసుకున్నాం. ఇంకా దాంతో పాటుగా రిమోట్ పేరింగ్ యొక్క ప్రయోజనాలు కూడా అర్థం చేసుకున్నాం. ఇప్పుడు మనం ఈ వీడియోలో టాటా ప్లే సబ్స్క్రైబర్ ఐడి మరియు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ గురించి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు నేను మీకు టాటా ప్లేకి సంబంధించిన 2 ముఖ్యమైన విషయాలు సబ్స్క్రైబర్ ఐడి మరియు ఆర్ఎంఎన్ గురించి తెలియజేస్తాను. సార్, ఆర్ఎంఎన్ అంటే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్. ఈ ఫోన్ నంబర్ ఏదంటే దీన్ని మీరు టాటా ప్లే కనెక్షన్తో రిజిస్టర్ అయిన నంబర్. అలాగా? అయినా అది ఎందుకంత ఇంపార్టెంట్? సార్, ఆర్ఎంఎన్ ద్వారా మీరు టాటా ప్లే యొక్క ఎన్నో సేవలు అంటే రీఛార్జ్ చేయడం, ఏదైనా సర్వీస్ లేదా ఛానల్ని యాక్టివేట్ లేదా డీయాక్టివేట్ చేయడం, లేదా షోకేస్ నుంచి మూవీస్ రెంట్ చేయడం, ఇలాంటివే ఇంకా మరెన్నింటినో మీరు చేయవచ్చు. ఇంకా దాంతోపాటే మీరు ఆర్ఎంఎన్ అంటే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి ఒకవేళ టాటా ప్లే సర్వీస్ హెల్ప్ లైన్ నంబర్కి కాల్ చేస్తే మీకు ఇందులో వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం కూడా ఏమాత్రం ఉండదు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఒకవేళ నా నెంబర్ చేంజ్ అయిపోతేనో అప్పుడు నేను ఆర్ఎంఎన్ కూడా చేంజ్ చేయగలనా? అవును సార్, ఆర్ఎంఎన్ చేంజ్ చేయడానికి 2 పద్ధతులున్నాయి. ఒకవేళ మీ దగ్గర ఆర్ఎంఎన్ ఉన్నట్లయితే మీరు టాటా ప్లే వెబ్సైట్కి వెళ్ళి లాగిన్ చేయండి. ఒకవేళ మీరు మొదటిసారి సైట్కి వెళుతున్నట్లయితే ముందుగా మిమ్మల్ని మీరు రిజిస్టర్ చేసుకోండి. ఆ తర్వాత మై అకౌంట్కి వెళ్ళి ప్రొఫైల్ సెక్షన్ తెరవండి. మీకు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అక్కడ కనిపిస్తుంది. ఆ తర్వాత ఎడిట్ ప్రొఫైల్కి వెళ్ళి అక్కడ మీ ఆర్ఎంఎన్ మరలా రిజిస్టర్ చేయండి. ఇంకా చేంజెస్ సేవ్ చేయండి. ఇంకా కొద్దిసేపట్లోనే మీ కొత్త ఆర్ఎంఎన్ టాటా ప్లే సిస్టంలో అప్డేట్ అయిపోతుంది. ఒకవేళ నా దగ్గర ఆర్ఎంఎన్ లేదంటే నేను మై టాటా స్కై అకౌంట్ క్రియేట్ చేయకుండానే ఆర్ఎంఎన్ మార్చాలనుకుంటేనో? ఎస్ సార్, అందుకోసం మీరు మా సర్వీస్ హెల్ప్ లైన్ ఎగ్జిక్యూటివ్తో మాట్లాడి ఆర్ఎంఎన్ని మార్పించుకోవచ్చు. అందుకోసం మీరు మీ పేరు, అడ్రస్ మరియు పాత ఆర్ఎంఎన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో మీ అకౌంట్ వెరిఫై అవుతుంది. మరోసారి వెరిఫికేషన్ అయిన తర్వాత మీరు మా సర్వీస్ ఎగ్జిక్యూటివ్తో మాట్లాడి మీ ఆర్ఎంఎన్ మార్పించుకోవచ్చు. ఇదండి మీ ఆర్ఎంఎన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మీ సబ్స్క్రైబర్ ఐడి గురించి మనం చెప్పుకుందాం. మీరు ఏదైనా కొత్త మొబైల్ కనెక్షన్ తీసుకుంటే దానికోసం మీకు ఒక నంబర్ లభిస్తుంది. అదేవిధంగా మీరు కొత్తగా ఏదైనా టాటా ప్లే కనెక్షన్ తీసుకుంటే మీకు ఒక యూనిక్ నంబర్ ఇవ్వబడుతుంది. దాన్ని సబ్స్క్రైబర్ ఐడి అంటారు. ఇదే సబ్స్క్రైబర్ ఐడి మరియు మీ ఆర్ఎంఎన్ ఎల్లప్పుడూ ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటాయి. భవిష్యత్తులో మీ టాటా ప్లే అకౌంట్లో ఏదైనా కొత్తగా చేంజెస్ చేయించడం కోసం, లేదా రీఛార్జ్ చేయించడం కోసం, లేదంటే ఏదైనా కొత్త సమాచారం పొందడం కోసం మీకు ఇదే సబ్స్క్రైబర్ ఐడి ఇంకా ఆర్ఎంఎన్ అవసరం పడతాయి. కాబట్టి ఎల్లప్పుడూ ఈ ఇన్ఫర్మేషన్ ని మీ దగ్గర తప్పకుండా ఉంచుకోండి. ఇప్పుడు మీకు సబ్స్క్రైబర్ ఐడి మరియు ఆర్ఎంఎన్ యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ లభించింది. ఇప్పటి వరకు నేను మీకు వివరించిందంతా క్లియర్ అయిందని ఆశిస్తున్నాను. సరేనండి, ఇప్పుడు మనం హెల్ప్ సెక్షన్కి వెళదాం. అయితే ఈ విధంగా ఒక టెక్నీషియన్ సబ్స్క్రైబర్ ఐడి, ఆర్ఎంఎన్ గురించి సబ్స్క్రైబర్కి వివరిస్తారు. దీని తర్వాత తదుపరి వీడియోలో మనం టాటా ప్లే హెల్ప్ సెక్షన్ ఇంకా రీఛార్జ్ కోసం అందుబాటులో ఉండే ఆప్షన్ల గురించి తెలుసుకుందాం.